అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ కూడా 2 సర్కిల్స్లో ఉన్నటువంటి పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా చిరపరిచితున్నానండి. ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ సప్లై ఆఫ్ మెటీరియల్ ద్వారా నేను మీ అందరికీ చిరపరిచితుండే. సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ మనకు 2 సర్కిల్స్లోనూ ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లో పనిచేస్తున్నారనే విషయం మీకు తెలుసు. ఢిల్లీ సర్కిల్కు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది అటు ఏపీ అండ్ తెలంగాణ నుంచి కూడా మన దగ్గర సక్సెస్ అయినటువంటి కోచింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్, మెటీరియల్ తీసుకుని చదివినటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారండి. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్, జీడిఎస్ టు ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనే విషయం తెలుసండి. 31st August మనకి ఎగ్జామ్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలుసు. ఆల్ ఆఫ్ యూ నో దట్ ద ఎగ్జామినేషన్ ఫర్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఆన్ 31st August 2025. For that, applications are called for and the last date of submission of application is 8th August is the last date. చాలామంది ఫోన్ చేసి నాకు అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అనే విషయం అడిగారండి. ఇందులో అప్లికేషన్కి సంబంధించి మనకు మీకు సర్వీస్ క్రైటీరియా అవన్నీ మీకు తెలుసు కాబట్టి దే విల్ బి ఫస్ట్ వన్ అనెక్చర్ 1 అండి. అనెక్చర్ 1లో అప్లికేషన్ ఫామ్ ఫర్ LDCE ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్. ఇది ఫార్మాట్ అండి. ఈ ఫార్మాట్లో అనెక్చర్ 1లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత జెండర్, డిజిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది యూనిట్, ఇదంతా జనరల్గా మీరు ఫిలప్ చేస్తారు. దీనికి ఫస్ట్ పేజ్లో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది. మళ్ళీ సెకండ్ పేజ్ కూడా ద అప్లికేషన్ విల్ బి కంటిన్యూడ్ అండి. తర్వాత మీరు అన్ని కాలమ్స్ ఫిలప్ చేసి ఒక డిక్లరేషన్ దగ్గర మళ్ళీ మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చేసి అన్ని చేసిన తర్వాత కంప్లీట్ చేసి అప్లికేషన్ ఇచ్చేయాలి. దెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గివింగ్ ఆప్షన్స్ అండి. అనెక్చర్ 2లో ఆప్షన్ ఫర్ పోస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అనేది ఉంటుందండి. ఇందులో కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా మనం రాయాలండి. ఫస్ట్ వన్ ఏంటంటే, candidates shall give option for one or both posts and candidature for selection will be considered only if a post has been opted for subject to fulfilling the eligibility conditions. For example, an applicant will be considered for mail guard only if option is given for mail guard. Otherwise, his candidature will not be considered while preparing merit list for mail guard for the vacancy of 2025. The candidates shall exercise option for post and order of preference for division unit and to submit along with the application form. ఇక్కడ మనకేముంటాయండి, MTS నుంచి we will get postman if you are willing or otherwise mail guard అండి. 2 types ఉంటాయి కదా, postman ఇంకొకటి మెయిల్ గార్డ్. అదే అప్లికేషన్లో ఫస్ట్లోనే ఇచ్చింటారండి. మీకు ఏదైతే ప్రిఫరెన్స్ అని అన్నారో దాంట్లో ఫస్ట్ దాంట్లోనే ఉందండి. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, మార్క్ SR నో, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, దట్ ఈస్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇక్కడ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఉందండి. మీరు మార్క్ పెడతారు, దెన్ యూ హ్యావ్ టు గివ్ పోస్ట్ మ్యాన్ దీనికి ఉందండి. మీరు ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఫస్ట్, నెక్స్ట్ RMS. ఇది అంటే మీరు పోస్ట్ మ్యాన్గా పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యూ హ్యావ్ గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ వన్ ఈజ్ మెయిల్ గార్డ్. అదర్వైజ్ మీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు దిస్ మే బి గివెన్ యాజ్ ఫస్ట్, ఇది సెకండ్ పోస్ట్ మ్యాన్ది, ఫస్ట్ అనేది RMSకి ఇవ్వచ్చు. దట్ ఈజ్ యువర్ విల్లింగ్ అండ్ యువర్ విల్ అండ్ విష్. మీకు ఏదనిపిస్తే అది చేయాలండి. తర్వాత ఏంటంటే, కింద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ డివిజన్ యూనిట్స్ వైజ్ అప్లికెంట్స్, అంటే మీరు పోస్టల్ డివిజన్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి సీరియల్ నెంబర్ చాలా ఇచ్చారండి. ఇందులో ఇచ్చేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయనుకుంటున్నారో అన్ని డివిజన్స్ ఇవ్వండి. ఏ డివిజన్ను మిస్ చేయకండి. ఆ డివిజన్ మీరు మిస్ చేస్తే ఆ డివిజన్కి మీరు ఆప్షన్ ఇవ్వలేదని చెప్పి మీ క్యాండిడేచర్ కన్సిడర్ చేయరండి, ఒకవేళ మీరు మెరిట్లో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి టోటల్ పోస్టల్ డివిజన్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఇచ్చేసేయండి. తర్వాత కింద మీరు RMSకి ఇవ్వాలనుకున్నారు కదా, RMS డివిజన్స్ యూనిట్స్ అని కూడా ఉందండి. RMSలో ఏవేవి ఉంటే అప్పుడు ఇవ్వాలి. అంటే మీరు ఫస్ట్ పోస్ట్ మ్యాన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటే పోస్ట్ మ్యాన్కి ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటికీ కూడా మీ మెరిట్ వేకెన్సీస్ అన్నీ చూసుకుంటూ వస్తే
మీరు ఏదైనా డివిజన్లో సెలెక్ట్ కావచ్చు మీకున్నటువంటి మెరిట్ని బట్టి. ఇన్ ద సేమ్ మేనర్ మీరు ఆర్ఎంఎస్కి సంబంధించి మెయిల్ గార్డ్ పోస్ట్కే మీరు అప్లై చేస్తే ఆర్ఎంఎస్ యూనిట్స్ అన్నింటిలో కూడా మీరు మెరిట్ చూస్తారు. కానీ రెండింటికి అప్లై చేస్తే ఇది అయిపోయిన తర్వాత దానికైనా చూస్తారండి. ఏది ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకోసం వాళ్ళు ఫస్ట్లోనే ఇచ్చారండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ అండ్ సెకండ్. ఏదైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే పోస్ట్ మ్యాన్కి ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఆఫ్టర్ దట్ దే విల్ గో ఫర్ సెకండ్ ప్రిఫరెన్స్, దట్ ఈస్ మెయిల్ గార్డ్. ఇఫ్ యూ గివ్ ఆప్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ మెయిల్ గార్డ్, దే విల్ సీ ఫర్ మెయిల్ గార్డ్ అండ్ దెన్ కమింగ్ టు ద పోస్ట్ మ్యాన్ పోస్ట్ అండి. ఇది మర్చిపోకుండా డివిజన్స్ అన్నీ వచ్చేటట్టుగా కవర్ చేసుకుంటూ చేయండి. An applicant will be considered for mail guard only if option is given for mail guard. మెయిల్ గార్డ్ ఒక్కదానికి మీరు ఆప్షన్ ఇస్తే మెయిల్ గార్డ్కే చేస్తారు. అదర్వైజ్ హిస్ క్యాండిడేచర్ విల్ నాట్ బి కన్సిడర్డ్ వైల్ ప్రిపేరింగ్ మెరిట్ లిస్ట్ ఫర్ మెయిల్ గార్డ్ ఫర్ ద వేకెన్సీస్ ఆఫ్ అది. ఇవ్వకపోతే అలా ఉంటుంది. మీరు పోస్ట్ మ్యాన్కి ఇచ్చారంటే పోస్ట్ మ్యాన్ వరకే చూసేస్తారు, వదిలేస్తారు, మెయిల్ గార్డ్కి జోలికి పోరు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డివిజన్స్ను మెన్షన్ చేయండి. చేసి మీరు ఒకసారి చూసుకొని అప్లికేషన్ను సబ్మిట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫిలప్ చేసినటువంటిది ఏదైతే అప్లికేషన్ ఫార్మాట్ ఉందో దాని 2 కాపీస్ తీసుకోండి. ఏదైనా ఒక కాపీలో రఫ్గా రాసి కూడా నాకు వాట్సాప్లో పెట్టండి. ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఐ థింక్ క్లారిటీగానే చెప్పానండి. మీరు అర్థమైందని అనుకుంటాను. దిస్ ఈజ్ అబౌట్ ఎంటీఎస్ టు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండి. ఇంకొక వీడియో చేస్తానండి, జీడిఎస్ టు ఎంటీఎస్ అండ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అనేది. ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ అదే చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇది అందరికీ పంపించండి. అందరూ అప్లై చేసుకునేటటువంటి కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి దీంట్లో ఎటువంటి మనకు ఇది లేదండి. తర్వాత అందరినీ కూడా మీకు తెలిసిన గ్రూప్స్ వాళ్ళను, ఫ్రెండ్స్ను అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎక్కువ మందికి రీచ్ కావాలి, ఎక్కువ మంది అప్లికేషన్ ఫార్మాట్ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయాలనేది నా కోరిక అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.